రాత్రి మీరు హాస్పిటల్కి రాలేదని, మీ ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉందని తెలిసి చాలా గొడవ చేశారు సార్. పేషెంట్ అన్న హాస్పిటల్ దగ్గర చాలా గొడవ చేసి మీ అడ్రస్ తీసుకొని మీ ఇంటికి బయలుదేరాడు సార్. జాగ్రత్తగా ఉండండి సార్. ఏమైంది శివగారు? ఒక పేషెంట్ చనిపోయింది. నన్ను చాలాసార్లు ఫోన్ చేశాను. ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందంట. నువ్వేమైనా చేసావా? డాక్టర్ బయటికి బయటికి అటో ఇటో తెలుసుకోవాలి. ఏం డాక్టర్ విరా నువ్వు? సర్జరీ చేసిన పేషెంట్ ఎలా ఉందో తెలుసుకోకుండా ఇంటికి వచ్చేస్తావా? అసలు నువ్వు మనిషివేనా? సార్ చూడండి, మీ కోపంలో న్యాయం ఉంది, కానీ నేను సర్జరీ చేసిన తర్వాత ఆవిడ బాగానే ఉన్నారు. తర్వాత ఏదో జరిగింది. అర్జెంట్ కేసు ఉన్నప్పుడు ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసావు? బెల్లంతో కులుకుతున్నావా? మర్యాదగా మాట్లాడండి. పేషెంట్ కి అంత సీరియస్ గా ఉంటే మీలో ఎవరో ఒకళ్ళు వచ్చి చెప్పొచ్చు కదా. ఇప్పుడు గొడవకి మాత్రం ఇంతమంది వచ్చారు. రాత్రి ఒక్కరైనా రాలేకపోయారా? తగ్గమ్మా, రాత్రి మాకు డాక్టర్ హాస్పిటల్లో లేడని గాని పేషెంట్ కి సీరియస్ గా ఉందని గాని చెప్పలేదు. పొద్దునంతా అయిపోయాక చెప్పారు. అయినా మేమక్కడికి ఈ డాక్టర్ ఉన్నాడనే నమ్మకంతోనే వచ్చాం. ఈయనలా అర్ధాంతరంగా ముంచేస్తాడని అనుకోలేదు. చూడండి, జరిగింది పొరపాటే, కానీ ఇందులో నా తప్పేం లేదు. ఆవిడకి ఇలా అవుతుందని నేను అనుకోలేదు. ఐమ్ రియల్లీ సారీ. ఏంటయ్యా సారీ? నీ సారీ వల్ల నా చెల్లెలు తిరిగి వస్తుందా? ఏం మాట్లాడుతున్నారు? ఆయన డ్యూటీ టైంలో సర్జరీ చేశారు. డ్యూటీ అయిపోగానే ఇంటికి వచ్చేశారు. తర్వాత డాక్టర్ ఎవరో ఆయన అడగాలి. అలాగే ఆవిడకి సీరియస్ గా ఉందన్న విషయం ఎందుకు దాచారని హాస్పిటల్ వాళ్ళని అడగాలి. అంతేగాని ఇంటి మీదకి వచ్చేసి ఓ గొడవ చేస్తారేంటి? ఇదిగో అమ్మా, నువ్వు అడ్డదిడ్డంగా మాట్లాడకు. నేను ఇందాక చెప్పాను, మేము ఇంకో హాస్పిటల్ని చూసాం, వేరే డాక్టర్ని చూసాం. నా చెల్లెల్ని అక్కడ జాయిన్ చేయలేదు. డాక్టర్ శివ ఉన్నాడు, నా చెల్లెలకి ఏం కాదనే నమ్మకంతో జాయిన్ చేశాం. కానీ వీడు వదలండి, ఆగండి.